ప్రేమించదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో ప్రేమించదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో పూర్ణ మనసుతో ఆరాధింతున్ పూర్ణ బలముతో ప్రేమించదన్ ఆరాధన 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 ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావు ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావు ఇంతవరకు ఆదుకున్నావు నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్ పూర్ణ బలముతో ప్రేమించదన్ చూచావే వందనమయ్యా ఎల్రోయి ఎల్రోయి నన్ను చూచావే వందనమయ్యా నన్ను చూచావే వందనమయ్యా నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్ పూర్ణ బలముతో ప్రేమించదన్ యెహోవా రాఫా యెహోవా రాఫా స్వస్థపరచావే వందనమయ్యా యెహోవా రాఫా యెహోవా రాఫా స్వస్థపరచావే వందనమయ్యా స్వస్థపరచావే వందనమయ్యా నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్ పూర్ణ బలముతో ప్రేమించదన్ ప్రేమించదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో ప్రేమించదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో పూర్ణ మనసుతో ఆరాధింతున్ పూర్ణ బలముతో ప్రేమించదన్ ఆరాధన 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 ఆరాధన
క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈస్టర్ తర్వాతి 5వ ఆదివారపు శుభాలు మీకు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమ కలిగినటువంటి మా ప్రభువా, మమ్మలను ప్రేమించి తండ్రి ఈ విధముగా పునరుద్ధానము తర్వాత 5వ ఆదివారమున తండ్రి నిన్ను ఆరాధించడానికి, నీ పరిశుద్ధ లేఖనాలను ధ్యానం చేసుకోవడానికి ఇచ్చిన ఈ సమయమును బట్టి మీకే స్తుతులు చెల్లించుకుంటా ఉన్నాం దేవా. ప్రేమ కలిగినటువంటి మా ప్రభువా, ఈ సమయమును మీరు దీవించి ఆశీర్వదించి మహిమ పొందమని యేసయ్య దివ్యనామం పేరిట అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. కీర్తన పుస్తకం నుండి 442వ కీర్తన, చిన్న కీర్తన పుస్తకాల్లో 160వ కీర్తన, జీవితాంతం వరకు నీకే సేవ సలుపుదనంటిదని ఈ కీర్తన పాడుకొని లుప్తారాధన చేసుకుందాం. జీవితాంతము వరకు నీకే సేవ సల్పుదునంటిని, నీవు నాతో నుండి ధైర్యము నీచి నడుపుము రక్షక. జీవితాంతము వరకు నీకే సేవ సల్పుదునంటిని, ఎన్ని ఆటంకములున్నను ఎన్ని భయములు కలిగినా అన్ని పోవును నీవు నా కడ నున్న నిజమిది రక్షక. జీవితాంతము వరకు నీకే సేవ సల్పుదునంటిని, మహిమలో దేవుండు చోటికి మమ్ము చేర్చదనంటివే, ఇహము దాటిన దాక నిన్ను వీడనంటిని రక్షక. జీవితాంతము వరకు నీకే సేవ సల్పుదునంటిని, పాప మార్గము ధరికి పోవక పాతయాశలు కోరక, ఇప్పుడు నిన్నే వెంబడింపగ కృపణ సంగుము రక్షక. జీవితాంతము వరకు నీకే సేవ సల్పుదునంటిని. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. ప్రభువా మమ్మల్ని కనికరింపుము, క్రీస్తు మమ్మల్ని కనికరింపుము, ప్రభువా మమ్మల్ని కనికరింపుము. అందరము కలిసి అపోస్తల విశ్వాస ప్రమాణం ఒప్పుకుందాం. భూమి ఆకాశమును సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నేను నమ్ముచున్నాను. ఆయన ఏక కుమారుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మల గర్భమున ధరించబడి కన్య అయిన మరియకు పుట్టి పొంతి పిలాతు అధికారం కింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడిననియు, అదృశ్య లోకములోనికి దిగిననియు, చనిపోయిన వారిలో నుండి 3వ దినమున లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి దేవుని కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడనియు, సజీవులకును మృతులకును తీర్పు చేతికి అక్కడి నుండి వచ్చుననియు నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘమును, పరిశుద్ధుల సహవాసమును, పాప క్షమాపణయు, శరీర పునరుద్ధానము, నిత్య జీవము ఉన్నవని నమ్ముచున్నాను. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఈస్టర్ తర్వాత 5వ ఆదివారం నిమిత్తం ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాలు చదువుకున్న ఈస్టర్ తర్వాతి 5వ ఆదివారం నిమిత్తం ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ పత్రిక పఠ్యభాగం యాకోబు పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం నుండి చివరి వచనం వరకు చదువుకుందాం. 22వ వచనం ప్రారంభం. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారై ఉండి, ఎవడైనను వాక్యమును వినువాడై ఉండి దాని ప్రకారం ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో తన సహజ ముఖమును చూచుకొని మనుష్యుని పోలి ఉన్నాడు. వాడు తన్ను చూచుకొని అవతలికి పోయి తాను ఎట్టువాడో వెంటనే మరిచిపోవును కదా.
అయితే స్వాతంత్రం ఇచ్చు సంపూర్ణమైన నియమములో తేరి చూచి నిలకడగా ఉండువాడు ఎవడో వాడు విని మరచువాడు కాక క్రియను చేయువాడయుండి తన క్రియలో ధన్యుడగును. ఎవడైనా నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గలవాడును అనుకుని ఎడల వాని భక్తి వ్యర్థమే. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందులలో పరామర్శించుటయు ఇహలోక మాలిన్యము తన కంటకుండా తనను తాను కాపాడుకొనుటయే. నేటి దినముకైనా పత్రిక పాఠ్య భాగం ముగించున్నది. ఈ దినముకైనా పరిశుద్ధ సువార్త పాఠ్య భాగము యోహాను సువార్త 16వ అధ్యాయము 23 నుండి 30వ వచనం వరకు చదువుకుందాం. ఈస్టర్ తర్వాతి 5వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన సువార్త పాఠ్యభాగము యోహాను రాసిన సువార్త 16వ అధ్యాయము 23 నుండి 30 వచనాలు చదువుకుందాం. ఆ దినమున మీరు దేని గూర్చియు నన్ను అడుగురు. మీరు తండ్రిని నా పేరట ఏమి అడుగునని ఆయన మీకు అనుగ్రహించమని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానను. ఇదివరకు మీరేమి నా పేరట అడగలేదు. మీ సంతోషమును పరిపూర్ణగునట్లు అడుగుడి, మీకు దొరుకును. ఈ సంగతులు గుడారముగా మీతో చెప్పి తిని. అయితే నేనిక ఎన్నడనూ గుడారముగా మీతో మాట్లాడక తండ్రిని గూర్చి మీకు స్పష్టంగా తెలియజెప్పుడి వచ్చుచున్నది. ఆ దినమందు మీరు నా పేరట అడుగుదురు, కానీ మీ విషయమై నేను తండ్రిని వేడుకొందుమని మీతో చెప్పట్లేదు. మీరు నన్ను ప్రేమించి నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చితినని నమ్మితిరి కనుక తండ్రి తానే మిమ్మల్ని ప్రేమించుచున్నాడు. నేను తండ్రి యొద్ద నుండి బయలుదేరి లోకమునకు వచ్చి ఉన్నాను, మరియు లోకమును విడిచి తండ్రి యొద్దకు వెళ్ళుచున్నానని వారితో చెప్పాను. అయినా శిశువులు, ఇదిగో ఇప్పుడు నీవు గుడారంగా ఏమీ చెప్పక స్పష్టంగా మాట్లాడుచున్నావు. సమస్తము ఎరిగిన వాడు ఎవడనూ నీకు ప్రశ్న వేయు సాంగత్యము లేదని ఎప్పుడు ఎరుగుదుము. దేవుని యొద్ద నుండి నీవు బయలుదేరి వచ్చితువని దీనివల్ల నమ్ముచున్నానని చెప్పగా ఇటువరకు స్వార్థ పాఠ్యభాగం ముగించున్నది. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసు క్రీస్తు నుండి కృపయు సమాధానము మీకు కలుగునుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, అందరికీ కూడా దేవుని పరిశుద్ధ నామం పేరిట అందరికి శుభాలు వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రార్థన చేసుకొని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధరాదయ కలిగినటువంటి మా తండ్రి, నీ ఘననామానికి స్తుతులు చెల్లిస్తున్నావు దేవా. నీ పరిశుద్ధ లేఖనాలను బట్టి కూడా మీకే స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. నీవు మాట్లాడే దేవుడు కనుక నీ వాక్యం ద్వారా తండ్రి ప్రతి ఒక్కరితోనూ మీరు మాట్లాడి సమయాన్ని దీవించమని అడుగుతున్నాం ప్రభు. ఆద్యంతము కూడా మీరే నడిపించి మహిమ పొందమని నాకు అవసరమైన సందేశమును ఇచ్చి గ్రహించే మనస్సును కూడా ఇచ్చి దీవించమని యేసువును త్రాపేట అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈస్టర్ తర్వాత 5వ ఆదివారపు లేఖనాలు మనం చదువుకొని ఉన్నాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 22 నుంచి 27వ వచనం వరకు, యోహాను సువార్త 16వ అధ్యాయము 23 నుండి 30వ వచనం వరకు దేవుని లేఖనాలు మనం చదువుకొని ఉన్నాం. 23వ వచనంలో యాకోబు పత్రిక 1వ అధ్యాయం 23వ వచనంలో దేవుని వాక్యాన్ని మనం గమనించినప్పుడు అక్కడ దేవుని వాక్యంలో ఎవడైనను వాక్యమును వినువాడయుండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో తన సహజ ముఖమును చూచుకోను మనుషుని పోలినాడు అన్నటువంటి దేవుని వాక్యాన్ని మనం చదువుకొని ఉన్నాం. దేవుని బిడ్డలారా, మనం గమనిస్తే అద్దము అనేటువంటిది
మనిషి యొక్క అవుట్వర్డ్ అపీరియన్స్, అనగా మనం ఎలాగున్నామో అనేటువంటిది మనం పరిశీలన చేసుకోవడానికి అద్దం దగ్గరికి మనం వెళుతూ ఉంటాం, సరి చేసుకుంటూ ఉంటాం, సరి చూసుకుంటూ ఉంటాం. అలాగే దేవుని యొక్క వాక్యము దగ్గరికి మనం వచ్చినప్పుడు వాక్యము అంతరంగంలో ఉన్నటువంటి విషయాన్ని మనకు తెలియచేస్తూ ఉంటుంది. కాబట్టి దేవుని వాక్యము అంతరంగాన్ని తెలియచేస్తున్నప్పుడు ఒక సహజమైనటువంటి అర్థంలో మన సహజ ముఖాన్ని మనం చూసుకునేటువంటి, మనం సరి చేసుకునేటువంటి మనం దేవుని వాక్యం అనేటువంటి అర్థంలో మన అంతరంగ జీవితాన్ని కూడా అంతే ఆసక్తితో సరి చేసుకోవాలనేది దేవుని యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం అని జ్ఞాపకం చేస్తున్నాం. పరిశుద్ధ వాక్య భాగాలలో ఈ పత్రిక పాఠ్యభాగంలో దేవుని బిడ్డలుగా జీవించేటువంటి వారు, దేవుని బిడ్డలారా, తమంతట తాము చేసినటువంటి క్రియలను గురించి దేవుని వాక్యంలో చెప్పబడతా ఉంది. తమంతట తాము చేసినటువంటి క్రియలు. యాకోబు పత్రిక 1వ అధ్యాయము ఇర్మియా గ్రంథం 11వ అధ్యాయం 17వ వచనంలో ఇశ్రాయేలు వంశస్థులు, యూదా వంశస్థులు తమంతట తామే చేసిన చెడుతనమును బట్టి యెహోవా మాకు కీడు చేయ నిర్ణయించుకొనెను అనేటువంటి దేవుని వాక్యాన్ని ఇర్మియా గ్రంథంలో మనం చదువుకుంటాం. ఇశ్రాయేలు, యూదా వంశస్థులు, దేవుని బిడ్డలు తమంతట తాము చేసిన చెడుతనం, దే హ్యావ్ డన్ అగెన్స్ట్ దెమ్సెల్వ్స్. కనుక తెలిసి చేసినటువంటి దాన్ని తమంతట తాము చేసినదిగా వాక్యంలో చెప్పబడతా ఉంది. ఆంధ్రక్రైస్తవ కీర్తనలో మనం పాడుకుంటూ ఉంటాం. ఎరిగి చెడిపోతివి మనసా, ఇక నీకెవ్వరు చెప్పుమా. కనుక దేవుని బిడ్డలారా, తమకు తామే వ్యతిరేకమైనటువంటి ఇల్లు నిలవదు అని దేవుని వాక్యం గుర్తు చేసింది. మనం చేసినవి తప్పకుండా జ్ఞాపకం ఉంచుకున్నాం. అవి మన దోషాలుగా పరిగణించబడతాయి తప్ప మన పితరుల దోషమును బట్టి అనేది కాదు. కానీ మనం ఎలా జీవిస్తున్నాం, చాలాసార్లు మన యొక్క క్రియలకి కారణాన్ని మరొకరుగా మనం తెలియచేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఆకాను శపితమైనటువంటి దాన్ని చేతులారా తెచ్చుకున్నాడు. అయితే తన కుటుంబం అంతటి పతనానికి కారణమయ్యాడు. అలాగే పరిశుద్ధ గ్రంథంలో గెహజీ జీవితాన్ని మనం గమనించినప్పుడు కూడా గెహజీ చేతులారా నయమాను వద్ద వస్త్రాలు తెచ్చుకుని తన యొక్క దేహానికి పుష్టిని తెచ్చుకున్నాడు. యూదా జీవితంలో మనం గమనిస్తే తనంతట తానే ఉరిపెట్టుకున్నాడు. యెషయా గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనంలో తమంతట తామే కీడు చేసుకొని ఉన్నారు, వారికి శ్రమ అని దేవుని లేఖనం జ్ఞాపకం చేస్తూ ఉంది. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకని ఇలాగూ చేశారు అనంటే, దేవుని వాక్యములు విని అద్దములో తన సహజ ముఖాన్ని చూసుకున్నటువంటి రీతిగా ప్రక్కకు వెళ్ళి ఎలాగ మర్చిపోతారో, అదేవిధంగా పరిశుద్ధ వాక్యాన్ని ఆసక్తితో వింటాం, నేర్చుకుంటాం, చదువుతాం. కానీ ఆ వాక్యం విషయంలో తగినటువంటి లోబాటు వీరు కలిగి ఉండలేకపోయారు. అనగా దేవుని వాక్యం అంతరంగాన్ని చూపిస్తూ ఉన్నప్పుడు
వీరు తమంతట తాము మాత్రం కావాలని కొన్ని విషయాలు వారు ఆశించి దేవునికి దూరం అయ్యారు. ఎవరూ కూడా వీళ్ళని బలవంత పెట్టలేదు. కానీ ఇశ్రాయేలు వంశస్థులు, యూదా వంశస్థులు తమంతట తామే చేసిన చెడుతనమును బట్టి యెహోవా కీడు చేయ నిర్ణయించుకొనెను. మన జీవితంలో కూడా ప్రియ దేవుని బిడ్డలారా, మనంతటా మనం తీసుకునేటువంటి నిర్ణయాలు అనేటువంటివి మేలుకరంగా ఉండే విధంగా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉన్నది జ్ఞాపకం ఉంచుకున్నాం. అదే విధముగా దేవుడు జ్ఞాపకం చేస్తున్న మరో మాట యెషయా గ్రంథం 30వ అధ్యాయం 2వ వచనంలో, ఫరో బలము చేత తమను తాము బలపరుచుకున్నటకు ప్రయాణము చేయుదురు. ప్రియ దేవుని బిడ్డలారా, తమను తాము బలపరుచుకోవటం, దే స్ట్రెంగ్థెన్ దెమ్సెల్వ్స్ ఇన్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ ఫరో. అంటే ఫరో బలమును చాలా విలువగా భావించడం. ఫరో ఉన్నాడు మనల్ని ఆదుకోవటానికి అనేటువంటి విషయాన్ని మనసులో ఉంచుకొని దేవుణ్ణి వదిలేసి ఫరోనే ఆరాధన చేసేటువంటి జీవితాలు. దేవుని బిడ్డలారా, ఇది తమంతట తమను తాము బలపరుచుకున్నారు ఈ విషయంలో అని పరిశుద్ధ వాక్యం జ్ఞాపకం చేస్తూ ఉంది. దేవుని కార్యాల కంటే కూడా ఫరో బలానికి ఎంతో విలువనిచ్చారు. ఈరోజు దేవుని బిడ్డలారా, దేవుని కంటే బలమైనది ఏదీ లేదని జ్ఞాపకం ఉంచుకున్నాం. ఫరో వంటి చక్రవర్తులైనా, అలాగనని ఎటువంటి సామంతులైనా దేవుని కంటే బలవంతులు ఎవరు కూడా లేరు. కనుక ఎవరిని మనం ఆధారంగా చేసుకొని దేవుని యొక్క బలాన్ని మనం తక్కువగా భావిస్తాం. దేవుని కంటే ఎవరి మీద మనం ఆధారపడుతున్నాము, ఎవరి అండ కోసం, ఎవరి సహకారం కోసం, ఎవరి ప్రేమ స్నేహం కోసం దేవునికి దూరం అవుతూ ఉన్నామో అన్నటువంటిది జ్ఞాపకం చేసుకున్నాం. కనుక వారు ఆశ్రయించినటువంటి బలము దేవుని ముందు ఎంత అనంటే, ఒక్క క్షణంలో హఠాత్తుగా పడిపోవుదురు అని 13వ వచనంలో దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తూ ఉంది. ధనవంతుడు నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము అన్నాడు. వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుతున్నాను, నీవు సిద్ధపరచునవన్నీ ఎవరి ఒకటి అని దేవుడు ప్రశ్నించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అన్ఎక్స్పెక్టెడ్ ఆర్ సడన్ క్వశ్చన్ ఫ్రమ్ గాడ్. దేవుని వద్ద నుండి ఈ ప్రశ్న తనకు ఎదురవుతుంది అని ధనవంతుడు ఊహించను కూడా ఊహించలేదు. కేవలము తన ఊహంతా కూడా అనేక సంవత్సరాలకు సరిపడినంత ఆస్తి నీకు ఉంది కాబట్టి నువ్వు సుఖంగా బ్రతకగలవు, ఈ ఆస్తితో సుఖంగా ఉండగలవు, సంతోషంగా ఉండగలము అన్నటువంటి ఆలోచనలోనే ఉన్నాడు తప్ప దేవుని వద్ద నుండి ప్రశ్న ఎదురవుతుంది అని ధనవంతుడు కనీసపు ఆలోచన చేయలేకపోయాడు. ప్రియ దేవుని బిడ్డలారా, కనుక మన జీవితంలో కూడా దేవుని గురించిన కనీసపు ఆలోచన లేకుండా ఉంటే మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఈ దేవుడు జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట ఏమిటి అనంటే, నీవి ఒక క్షణంతో సమానం దేవునికి, ఒక రాత్రితో సమానం దేవునికి. మనకున్నవన్నీ కూడా, మన యొక్క ప్రతి పరిస్థితి కూడా తారుమారవడానికి దేవుడికి ఒక క్షణంతో సమానం. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు వేసే ప్రశ్నకు జవాబు చెప్పలేని పరిస్థితి ధనవంతుడిది. అందుకే పరిశుద్ధ లేఖనాల్లో ప్రభు వలన బలమునందు మనుష్యుడు ధన్యుడు అని రాశాడు. బ్లెస్డ్ హూ ఆర్ స్ట్రెంగ్థెన్డ్ బై లార్డ్.
దేవుని చేత బలపడటం. ఫరో వలన బలపడదామా, దేవుని వలన బలపడదామా? అలాగే మనకున్నటువంటి ధనాన్ని బట్టి, ఘనాన్ని బట్టి దేవుని బిడ్డలారా మనం బలవంతులమని అనుకుందామా, లేక ఇవన్నీ ఇచ్చినటువంటి దేవుణ్ణి గణపరచడానికి నేను జీవిస్తాను అనేటువంటి మంచి ఆలోచన మనం కలిగి ఉందాం అనేది దేవుడు మనం ఉంచుతున్నటువంటి విషయం. రెండు విషయాలు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. మూడవదిగా జ్ఞాపకం చేస్తే యెహెజ్కేలు గ్రంథం 14వ అధ్యాయము 14వ వచనంలో తమ నీతి చేత తమను తామే రక్షించుకుందురు, కుమారులనైనను కుమార్తెలనైనను రక్షింపజాలకుందురు అన్నటువంటి దేవుని వాక్యాన్ని మనం చదువుతాం. తమ నీతి చేత తమను తామే రక్షించుకుందురు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరి నీతి వారినే రక్షించింది. ఇట్ ఈస్ ఇండివిజువల్ అండ్ పర్సనల్. కనుక నా తండ్రి దేవుని కొరకు జీవిస్తే అనేటువంటిది నేను దీవించబడతాను, లేదా కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళు దేవునిలో జీవించడం సరిపోతుంది, కుటుంబంలో ఎవరో ఒకరు దేవుని సన్నిధిలోనికి వెళితే సరిపోద్ది అన్నటువంటి ఆలోచన అది సరైనటువంటి ఆలోచన కాదని జ్ఞాపకం చేస్తుంది. ఎవరి నీతి వారిని రక్షించింది. తమ నీతి చేత తమను తామే రక్షించుకుందరు. అందుకే నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు అని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, నీతి అనేటువంటిది దేవుని లేఖనాలను బట్టి ఎఫెసీ పత్రికలో సర్వాంగ కవచాలను గురించి రాసినప్పుడు నీతిని మైమరుపుగా తెలియజేశాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నీతి అనేటువంటి మైమరుపు అనే మాట ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 14వ వచనంలో మనం చదువుతాం. కనుక అది ఒక రొమ్ము కవచం లాంటిది. అనగా శత్రువు యొక్క దాడి నుంచి మనల్ని కాపాడగలిగేది ఏంటి అంటే దేవుని యొక్క నీతి మాత్రమే. తమ నీతితో జీవించేటువంటిది కాకుండా దేవుని యొక్క నీతిని కలిగి ఉన్నప్పుడు అది ఒక ధననిధిలాగా, ఒక ప్రాకారంలాగా మనలను సంరక్షిస్తుందని లేఖన భాగాలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి. పరిశుద్ధ గ్రంథంలో తమ దృష్టికి తామే నీతివంతులమై తమ మాలిన్యం నుండి కడగబడని వారి తరము కలదు అని లేఖనం గుర్తు చేస్తూ ఉంది. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, తామే నీతిమంతులు అనుకొని ఇతరులను తృణీకరించేటువంటి కొందరితో ఆయన ఉపమానము చెప్పాను. చాలాసార్లు మన జీవితాల్లో మన బ్రతుకు దినములన్నింటిలో కూడా ఈ రెండో విషయాన్ని మనం ఎక్కువగా ఇష్టపడతాం. నేను నీతిమంతుణ్ణి అది ఎవరికి వాళ్ళం అనుకుంటే, ఎవరికి వారము ఇతరులను తృణీకరిస్తూ వెళితే, దేవుని బిడ్డలారా, మనకు మనమే ఒక తీర్పు తీర్చుకొని మనల్ని మనమే నీతిమంతులు అని నిర్ధారణ చేసుకుంటే అది దేవుని ముందు నిలబడదని జ్ఞాపకం చేసుకుంటాం. అందుకే అక్కడ ఒకరి ఎదుట సరైనదిగా కనబడు మార్గము కలదు అని పరిశుద్ధ వాక్యం. అబ్రహాము గురించి దేవుని యొక్క లేఖనాల్లో రాసినప్పుడు అబ్రహాము విశ్వాసులకు తండ్రి అని దేవుని చేత పిలిపించుకున్నాడు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, అబ్రహాము మా తండ్రి అని మీలో మీరు చెప్పుకొని తలంచుకొనవద్దు అన్నటువంటి మాట ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పలకటంలో ఉన్నటువంటి ఉద్దేశం ఏంటంటే, మనకు మనమే చెప్పుకున్నది ఏది కూడా ఎన్నికైనటువంటి విషయంగా ఉండదని జ్ఞాపకం చేసుకుందాం. మనకు మనమే చెప్పుకునేటువంటి సాక్ష్యం చెల్లదు, మనకు మనమే ఇచ్చుకునేటువంటి నిర్ధారణ చెల్లదు, మనకు మనమే చెప్పుకునేటువంటి నీతి దేవుని ముందు చెల్లదు.
కనుక తమ దృష్టికి ఒకవేళ నా దృష్టికి అది నీతిగా అనిపిస్తే, మంచిగా అనిపిస్తే, దాన్ని నేనే మంచి అని నిర్ణయించుకుంటే, దేవుని బిడ్డలారా, మన జీవితం అనేటువంటిది దేవుని ఎదుట నిలువజాలదు అనేటువంటి సంగతిని మనం జ్ఞాపకం చేసుకుందాం. కనుకనే దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తూ ఉంది, తమ దృష్టికి తామే నీతిమంతులు అని అనుకుంటూ తమ మాలిన్యం నుండి కడుగబడినటువంటి వాడి తరము కలదు. అలా అనుకునేటువంటి జీవితం, నేను నీతిమంతుని అనుకుంటున్నాను కనుక కడగబడాలి, సరిదిద్దుకోవాలన్న ఆలోచనే లేకుండా జీవించడం. అలాగనే కొరింథీ మొదటి పత్రిక 3:18 వచనంలో ఎవడును తనను తాను మోసం చేసుకొనకూడదు అని పరిశుద్ధ వాక్యం జ్ఞాపకం చేస్తూ ఉంది. మనలను మనం మోసం చేసుకోవడం అనేటువంటిది దేవుని మనకు మనం హాని చేసుకున్నటువంటి సంగతిలాగే ఉంటుంది. మనం ధ్యానించుకున్నటువంటి లేఖనాల్లో కూడా తమంతట తామే చెడుతనం చేస్తూ, తమకు తామే పరోబలమును ఆధారంగా చేసుకుని బలవంతులు అనుకుంటూ, తమకు తామే నీతిమంతులు అనుకుంటూ జీవించేటువంటి జీవితాన్ని గురించి ఒక్క మాటలో ఏమని చెప్తున్నాడు అని అంటే, తనను తాను మోసం చేసుకున్నటువంటి జీవితమే. కనుకనే మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనవద్దు. దేవుని యొక్క వాక్యాలు అనేటువంటివి దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు ఇలాగున గతంలో ఉన్నటువంటి ప్రజలు జీవించారు కనుక, ఇశ్రాయేలు వంశస్థులు కానీ యూదా వంశస్థులు కానీ ఇలాంటి జీవితాన్ని జీవించారు. దానివలన వారు మేలు పొందలేకపోయారు. కనుక మా జీవితాల్లో ఈ మాటలు ఆలకిస్తున్నటువంటి మేము అలా అనుకోవటం ఇక మేము చెయ్యము. మమ్మలను మేమే మెప్పించుకోవటం అనేటువంటిది ఇక మేము మానేస్తాం. ప్రభువు మెచ్చుకున్నవాడే యోగ్యుడు తప్ప తనను తాను మెచ్చుకున్నవాడు యోగ్యుడు కాదు అని దేవుని వాక్యం మనకి స్పష్టంగా జ్ఞాపకం చేస్తుంది. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, కనుక పరిశుద్ధ వాక్యాలు ఎరిగినటువంటి బిడ్డలంగా ఈ మాటలు ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుడి విషయాలను మనకి గుర్తు చేస్తూ ఉన్నాడు. పౌలు భక్తుడు అంటున్నాడు, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే. కనుక నా మట్టుకైతే అంటే తనను తాను ఆయన చెప్పుకుంటూ దేవుని బిడ్డలారా చెప్తున్నటువంటి మాట, నా విషయంలో మాత్రం బ్రతుకుట క్రీస్తే. కనుక క్రీస్తు నా జీవితంలో ప్రాముఖ్యమైన, క్రీస్తు కేంద్రితమైన జీవితాన్ని నేను జీవిస్తున్నాను. నన్ను నేను మెప్పించుకోవటానికి ఇష్టపడటం లేదని, నన్ను నేను యోగ్యుడిని అనుకోవటానికి ఇష్టపడట్లేదని, కనుక నన్ను నేనే మెప్పించుకోవాలని అన్నటువంటి ఆలోచన తనకు లేనట్లుగా పౌలు భక్తుడి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈరోజు ప్రియ దేవునిలో అటువంటి ఒక మంచి నిర్ణయం మన జీవితాల్లో ఉంటే అప్పుడు మనం దేవుని మెప్పు కోసం జీవించగలుగుతాం. కనుక పరిశుద్ధ లేఖనాలు మనకు జ్ఞాపకం చేస్తున్న ఈ కొద్ది మాటలు ఈరోజు మనం గుర్తుపెట్టుకుందాం. దేవుడు ఇస్తున్నటువంటి సందేశం ఏంటంటే, తమంతట తాము ప్రజలు ఎలా అనుకుంటున్నారు అనేది నేటి వాక్య సందేశం. అందుకే ఒక్క మాటలో యాకోబు పత్రిక 1:27 పత్రిక పాఠ్య భాగంలో, పవిత్రమును నిష్కలంకమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందులలో పరామర్శించుటయు ఇహలోక మాలిన్యము తనకంటకుండా తనను తాను కాపాడుకుంటే. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, టు కీప్ హిమ్సెల్ఫ్ అత్యంత కష్టమైనటువంటి సంగతి ఏమిటి అని అంటే, మనల్ని మనం కాపాడుకుంటున్నాం. ఈ రోజుల్లో ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ఆత్మీయ జీవితాన్ని మనమే కాపాడుకోవాలి. కనుక మనలను మనం ఇహలోక మాలిన్యం అంటకుండా కాపాడుకోవాలి అని జ్ఞాపకం చేస్తామన్నాడు. ఈ ఆత్మకు కల్మషం అనేటువంటిది కలిగింది కనుక
కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మనకుందని పరిశుద్ధ వాక్యాలు గుర్తు చేస్తూ ఉన్నాయి. కనుక మనలను మనం కాపాడుకోవాల్సిన విషయాలు ఏమిటంటే మనంతట మనమే చెడు చేసుకోకుండా ఉండటం, అలాగే మనంతట మనమే మరొకరి బలాన్ని ఆధారం చేసుకొని జీవించేటువంటి విధానాన్ని వదిలేయాలి. అలాగే మనకు మనమే నీతిమంతులమని తీర్పు చెప్పుకొని యోగ్యులమని అనుకునేటువంటి విధానం మానేయాలి. ప్రియ దేవుని బిడ్డలారా, నా మట్టుకు బ్రతుకుడు క్రీస్తేనని దేవుణ్ణి గణపరచడానికి మనం జీవించాలని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అప్పుడు మనం దేవుని వాక్యం అనే అర్థంలో మన జీవితాన్ని సరిచేసుకున్న వాళ్ళం అవుతాం. లేదనంటే అర్థంలో తన సహజ ముఖాన్ని చూసుకున్న ఒక వ్యక్తి ఎలా మర్చిపోతున్నాడో, ఇన్ని దేవుని వాక్యాలు ధ్యానించి కూడా మనం ఇదే జీవితాన్ని కలిగి ఉంటే మనం అన్నీ మర్చిపోతానే అన్నటువంటిది దేవుని యొక్క సందేశం. మనం ఏదైనా ఒక ప్రయాణం చేసేటప్పుడు దేవుని బిడ్డలారా, ఆ ప్రయాణంలో మనం వెళుతూ ఉన్నప్పుడు మనం వెళ్ళాల్సినటువంటి గమ్యం సమీపించే కొలది కూడా ఇంకనూ ఇన్ని ఒక 20 కిలోమీటర్లు ఉన్నది, 10 కిలోమీటర్లు లేదా 5 కిలోమీటర్లకు మనం గమ్యం చేరబోతున్నామని మనం ఆ కొలత రాళ్లను బట్టి మనం మార్గంలో చూస్తూ ఉంటాం. అయితే ఆ ప్రయాణంలోనే మరొక విషయాన్ని మనం చూస్తాం. ఏమనగా టేక్ డైవర్షన్ అనేటువంటి మాట మనం చూసినప్పుడు అక్కడ తప్పకుండా మనం మన యొక్క మార్గాన్ని డైవర్ట్ చేసుకొని వెళ్ళాలి. కాదు నేను ఇలాగే వెళ్తాను అని అంటే అవతల ప్రాణాపాయం ఉండొచ్చు, లేదా ఏదైనా రిపేర్ వర్క్స్ ఉంటే ఏమైనా ప్రమాదం జరగచ్చు, ఏమైనా కూడా జరగవచ్చు. కాబట్టి టేక్ డైవర్షన్, ఈ మార్గంలో వెళ్ళటం మంచిది కాదని ఈరోజు దేవుడు మనకిస్తున్నటువంటి సందేశం తమను తామే అనుకొని మనకు మనమే ఆలోచన చేసుకొని జీవించే జీవితం కాకుండా దేవుని యొక్క వాక్యం మనకు మార్గదర్శకంగా అర్థముగా ఉంది కనుక ఆ వాక్యం ప్రకారం మనం జీవిస్తే అది మనకు ఆశీర్వాదం. కనుక టేక్ డైవర్షన్, మన ఆలోచనల నుంచి దేవుని ఆలోచనలు పొందాం. అటువంటి జీవితాన్ని మనం జీవిస్తూ దైవ మార్గం ఎదగడానికి పరిశుద్ధాత్ముడు మనల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానమును మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉన్నదిగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, చివరి ప్రార్థన, పరలోక ప్రార్థన దీవితో సెలవు తీసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచి ఏకీభవించాలని మనం చేస్తున్నాం. పరిశుద్ధుడైన మా ప్రభు దయగల తండ్రి, మమ్మల్ని ప్రేమించి ఈస్టర్ తర్వాత 5వ ఆదివారమున నీ పరిశుద్ధ లేఖనాలను ధ్యానించుకునేటువంటి కృప అనుగ్రహించినందుకే మీకే సమస్త ఘనత చెల్లిస్తాం. ప్రేమ కలిగినటువంటి మా తండ్రి, ఈరోజు మీరు ఇచ్చిన లేఖనాలను బట్టి స్తుతులు దేవా. పరిశుద్ధుడా మా తండ్రి, ఒక వ్యక్తి తన అద్దములో తన ముఖమును చూసుకొని ప్రక్కకు వెళ్ళి మర్చిపోయిన రీతిగా తండ్రి దేవుని వాక్యం అనేటువంటి అర్థం అంతరంగాన్ని చూపిస్తున్నప్పుడు దేవా, దానిని బట్టి మేము సరిచేసుకోకుండా ప్రక్కకు వెళ్ళి మేము కూడా మర్చిపోతూ ఉంటే తండ్రి నీ లేఖనాలను ధ్యానించి కూడా ఎదగలేనటువంటి స్థితిగా ఉంది. కనుక నీ కృప కోసం మేము ప్రార్థన చేసుకుంటున్నాం దేవా. తమను తామే ఇశ్రాయేలు వారు కానీ యూదా వారు కానీ ప్రభా ఎలాంటి జీవితాన్ని జీవించారు మా జ్ఞాపకం చేశారు మా తండ్రి. పరిశుద్ధుల దయగల మా ప్రభువా, తమంతట తాము చేసినటువంటి చెడుతనమును బట్టి అది లేఖనం జ్ఞాపకం చేస్తూ ఉంది దేవా. శక్తి కలిగినటువంటి మా దేవా, నీ వాక్కును బట్టి మేము గమనిస్తూ ఉన్నప్పుడు ఆకాను నీ ఎవరూ కూడా తండ్రి బలవంత పెట్టలేదు, తనకు తానే చేసిన పాపం. అలాగే గెహజీ తనకు తానే చేసుకున్నాడు, యూదా తనకు తానే చేసుకున్నాడు. తమను తాము మోసం చేసుకునేటువంటి జీవితం మా తండ్రి. తమకు తాము విరోధముగా అయ్యేటువంటి ఇల్లు అంటూ ఏది ఉండదు. అటువంటి జీవితం
మేము కలిగి ఉండుకున్నట్లు నీ కృప మా కొరకు అనుగ్రహించుకొని ప్రార్థన చేసుకుంటున్నాం దేవా. అలాగే తండ్రి, తమను తాము బలపరుచుకోవటం ఫరో బలాన్ని బట్టి నిన్ను ఆశ్రయించాల్సిన బిడ్డలు, నీ బలంతో జీవించాల్సినటువంటి ఫరోను చూసుకొని ఫరోను దేవుడిగా ఆరాధిస్తాడు తండ్రి. ఫరో బలమును బట్టి జీవించడం ప్రారంభించాడు. ఈరోజు మా ప్రభు అది ఎంత వినాశనకరమైనటువంటి స్థితిలో మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం కదా. బలము నాది అని నీ ఒకసారి సర్విస్తుంది, 2 మార్లు వినబడుతుంది. పరిశుద్ధమైన మా తండ్రి, నీకు మించినటువంటి బలం అంటూ ఏదీ లేదు మా ప్రభు. కనుక మీకే స్తుతి మహిమలు చెల్లించుకుంటా ఉన్నాం. దయగలిగినటువంటి మా తండ్రి నాయన, కనుక ధనవంతుడు తన యొక్క బలాన్ని, తన యొక్క ధనమును బలముగా భావించాడు. ఈ ధనముతో నేను అనేక సంవత్సరాలు ఉండగలను అనుకున్నాడు, అనేక సంవత్సరాలు సుఖంగా కూడా బ్రతకగలను అనుకున్నాడు. కానీ నీ పిలుపు తన ఎద్దకు వచ్చినప్పుడు నీ బలం ఏమిటో తనకు అర్థమైంది. పరిశుద్ధ ప్రేమ కలిగినటువంటి మా ప్రభువా, కనుక మా జీవితంలో నీ వలన బలము నుండి కృప అనుగ్రహించమని ప్రార్థన చేసుకుంటున్నాను. అలాగనే తండ్రి, తమ నీతిని బట్టి మా ప్రభువా తమను తామే మెప్పించుకొనొచ్చు తండ్రి. తమ మాలిన్యం నుండి కడగబడని వారి తరం ఉంది. కారణం మేమేమి యోగ్యులమని తలంచడం. అనేక సార్లు మా జీవితాల్లో మేము యోగ్యులమని, మేము సమర్థులమని, మేము అర్హులమని మేము ఆలోచన చేస్తాం. మేము నీతిమంతులమని ఆలోచన చేస్తాం. మేము సరిగా నడుస్తున్నామని మాకు మేమే సమాధానం చెప్పుకుంటూ మోసం చేసుకుంటాం. కనుక పరిశుద్ధ ప్రేమ కలిగినటువంటి మా తండ్రి, నీ వాక్యం అనే అర్థములో మా జీవితం కనపడుతున్నప్పుడు అపోస్తలుడైన పౌలు భక్తుని వలె ప్రభువు మెచ్చుకుని వాడే యోగ్యుడు తప్ప తనను తాను మెచ్చుకునేవాడు కాదు అన్న మాట నేను గుర్తించుకోవడానికి నీ సహాయం దయచేయండి. పరిశుద్ధ దయగలిగినటువంటి మా తండ్రి, ఈ విధముగా మా ప్రభువా నిన్ను ఘనపరిచే జీవితాలు కలిగినట్లు ఆశ్రయించు. నిన్న వాక్యం మా అందరి నిమిత్తమై దీవించమని అడుగుతున్నాం. అలాగనే మా ప్రభువా ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి కరోనా ప్రభావాన్ని గురించి ప్రార్థన చేసుకుని ఎంతో దుఃఖకరమైన పరిస్థితి మాకండి. ఎంతో మా ప్రభువా బాధాకరమైనటువంటి పరిస్థితుల్లో ఇమిడి ఉన్నాయి మా ప్రభువా. భయం అనేటువంటి తండ్రి ముసుగులో లోకం తండ్రి, పరిశుద్ధురాలి సహాయం కోసం ప్రార్థన చేస్తాం. ఈ గొప్ప విపత్తు నుండి, గొప్ప తెగుల నుంచి విడుదల కలుగు చేయమని ప్రార్థన చేస్తాం. మా దేవా, నీవు నిరంతరం కోపించేటువంటి దేవుడు కాదు గనక నీ సహాయం దయచేయండి. ఎన్నో ప్రాణాలు మాట్లాడు, ఎన్నో కుటుంబాలు ఉత్తమమైపోతున్నాయి. ప్రేమ గల మా తండ్రి, ఒకసారి నీ ప్రేమను బట్టి మనల్ని జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం. అలాగే మా సంఘం కోసం ప్రార్థన చేస్తున్నాం. దేవ సంఘంలో ప్రతి కుటుంబాన్ని దీవించండి. ఎవరికి ఏ విపత్తు వాటిలో సహాయం దయచేయండి. వారి పనుల్లో, ప్రయాణాల్లో క్షేమం దయచేయండి. చిన్నవారి నుంచి వృద్ధాపులను వారి వరకు భద్రత దయచేయండి. గాఢాంధకారపు లోయలో నేను సంచరించిన ఏ అపాయములకు భయపడను, యెహోవా నాకు కాపరిగా ఉన్నాడని ఈ వాక్యం చెప్పింది. అటువంటి జీవితంతో దీవించి ఆశీర్వదించండి. పరిశుద్ధ రాజయ్యల మా తండ్రి, మరలా అందరూ కూడి నేను ఆరాధన చేసుకోవడానికి తగిన సమయాలను శీఘ్రముగా అనుగ్రహించమని బతిమాలుకుంటున్నాను. నేటి ఈ వాక్య ధ్యానంలో ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని పేరు పేరు వరుసను దీవించండి. ఈ సమయంలో మా తండ్రి ప్రపంచ దేశాల్లో కూడా పరిచయం చేస్తున్నటువంటి మాట్లాడుతున్న డాక్టర్స్ని బట్టి, స్టాఫ్ వారిని బట్టి, అలాగే ప్రభు ఆయన పోలీస్ వ్యవస్థను బట్టి, అలాగే తండ్రి ఇంకా ప్రభు ఆయా విధాలుగా సర్వీస్ చేస్తున్న ప్రతి వారికి కావాల్సిన క్షేమం దయచేయండి. దయగల మా ప్రభు మరలా నీ పరిశుద్ధ లేఖనాలు ధ్యానించుకున్న వరకు నీ కృపలో మమ్మల్ని భద్రపరిచి జీవించి కాపాడు.
యేసయ్య దివ్యనామం పెట్టుడుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమున నెరవేర్చునట్టు భూమి మీద నెరవేరుగాక. మానుదిన ఆహారం మా దయచేయము, మా ఎడల అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధం క్షమించుము, శోధంలోని తేక దుష్టులను తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. ప్రభువు నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడుగాక. ప్రభువు నీకు తన సన్నిధి ప్రకాశింపజేసి నిన్ను కరుణించుగాక. ప్రభువు నీ మీద తన సన్నిధి కాంతిని ఉదయింపజేసి నీకు సమాధానం కలుగజేయుగాక. పంపుము దేవ దీవెనలతో, పంపుము దేవా, పంపుము దయచేత పతిత పవన నమ పెంపుగా నీ సేవ ప్రియముగను ధరింప. పంపుము దేవ దీవెనలతో, పంపుము దేవా. ఆమేన్. దేవుని బిడ్డలారా, అందరం మరోసారి వందనాలు తెలియజేస్తాను. దయచేసి ప్రతిరోజు లోతరన్ గ్రూపులో పంపించబడుతున్న దేవుని వాక్యాన్ని ప్రతి ఉదయం వినండి. విని మేలు పొందాలని మనం చేస్తున్నా. అలాగే సంఘమంతా కూడా దేశ క్షేమం కోసం, ప్రపంచ దేశాల క్షేమం కోసం దేవుడి మరల తన బలమైన కార్యంతో మేలు చేయాలని ప్రార్థన చేయాలని మనం చేస్తున్నా. అదే అందరికీ కూడా వందనాలు తెలియజేస్తా ఉన్నాను.